హాయ్ స్టూడెంట్స్, దిస్ ఇస్ ఫండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జేఈ మెయిన్ రాసిన స్టూడెంట్స్ అందరికీ కూడా ఇంటర్మీడియట్ మార్క్స్ తోటి అవసరం ఉందా లేదని ఒక వీడియో చేశాను. ఎవరైనా చూడకపోయి ఉంటే ఆ వీడియో అనేది ఒకసారి చూడండి. జేఈ సంబంధించి ఇంటర్మీడియట్ మార్క్స్ అనేది వెయిటేజ్ ఉండదు, కానీ జాయిన్ అవ్వాలి అంటే ఐఐటీలోను, ఎన్ఐటీలోను, ట్రిపుల్ ఐటీలోను లేదా జిఎఫ్టీలో జాయిన్ అవ్వాలంటే ఇంటర్మీడియట్ మార్క్స్ ఖచ్చితంగా 75% ఓపెన్ కేటగిరీ లేకపోతే ఈడబ్ల్యూఎస్ ఓబీసీ స్టూడెంట్స్ కావాలి. అలాగే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ స్టూడెంట్స్కి అయితే 65% కావాలి జాయిన్ అవ్వడానికి. అంతకుమించి ఎంత ఎక్కువ పర్సెంట్ వచ్చినా పెద్ద బెనిఫిట్ ఏమి ఉండదు, బట్ అది మాత్రం ఖచ్చితంగా దాటాలి. అయితే ఎంసెట్కి ఎలాంటి అవసరం ఉంటుంది, ఇంటర్మీడియట్ మార్క్స్ తోటి అసలు అవసరం ఉందా లేదా అంటే, ఎంసెట్కి సంబంధించి అయితే పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్కి వేరే రకంగా ఉంది, తెలంగాణ రాష్ట్రానికి అయితే సంబంధించిన స్టూడెంట్స్కి అయితే వేరే రకంగా ఉంది. గత కొన్ని సంవత్సరాలుగా పర్టికులర్గా 3-4 ఇయర్స్గా తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ చదివిన విద్యార్థులకి ఎంసెట్లో ఇంటర్మీడియట్ మార్క్స్కి వెయిటేజ్ అనేది లేదు, తీసేశారు. రకరకాల కారణాలు, పాండమిక్ సిచ్యువేషన్ దగ్గర నుంచి ఇంటర్మీడియట్ మార్క్స్కి వెయిటేజ్ ఇవ్వటం అనేది తీసేశారు. అంటే ఇంటర్మీడియట్ మార్క్స్కి ఎంసెట్కి అయితే సంబంధం ఏమీ లేదు. బట్ 40% మార్క్స్ అనేది, అంటే 40 మార్క్స్ అనేది ఎంసెట్లో వచ్చి తీరాలి. ఎంసెట్లో 160కి ఎగ్జామ్ జరిగితే 40 మార్క్స్ కన్నా ఎక్కువ వచ్చిన వాళ్ళకి ర్యాంక్ ఇస్తూ ఉంటారు. ఓపెన్ కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్కి అయితే 40 మార్క్స్ కన్నా ఎక్కువ రావాలి ఎంసెట్లో మాత్రమే. ఇంటర్మీడియట్ మార్క్స్ తోటి ఎటువంటి సంబంధము తెలంగాణ రాష్ట్రంలో అయితే లేదు. ఎంసెట్కి వెయిటేజీ ఇంటర్మీడియట్ మార్క్స్కి ఏమీ లేదు తెలంగాణ స్టేట్లో. బట్ ఈ సంవత్సరం కూడా అంతే ఉంటుంది. అంటే దాదాపుగా ఇంటర్మీడియట్ మార్క్స్కి అయితే వెయిటేజ్ ఏమీ లేదని అనుకుంటున్నాను నేను కూడా. ఇంకా అఫీషియల్ నోటిఫికేషన్ రాలేదు కాబట్టి వచ్చినప్పుడు దాని డీటెయిల్స్ అయితే మీకు చెప్తాను. బట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి వచ్చేసరికి అక్కడ ఈఏపీ సెట్ పేరుతో జరుగుతూ ఉంటుంది ఎంసెట్ ఎగ్జామ్ అనేది. వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా లాస్ట్ 3 ఇయర్స్ నుంచి కూడా వెయిటేజ్ అనేది ఉంది. ఇంటర్మీడియట్ మార్క్స్కి 25% వెయిటేజ్ అనేది ఉంది. ఉండటం మంచిదా అంటే ఖచ్చితంగా మంచిదే. ఒకవేళ మనకి ఎంసెట్లో స్కోర్ తగ్గినా కానీ ఇంటర్మీడియట్లో మంచి స్కోర్ వచ్చినప్పుడు డెఫినెట్గా మన పర్సంటేజ్ అనేది, మన ర్యాంక్ అనేది చాలా మంచి ర్యాంక్ అయితే రావడానికి అయితే ఎక్కువ అవకాశం ఉంటుంది. లాస్ట్ ఇయర్ కూడా మీకు చాలామంది స్టూడెంట్స్కి అలాగే జరిగింది. సో ఇంటర్మీడియట్ మార్క్స్కి సంబంధించి వెయిటేజ్ అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ఇంటర్మీడియట్ మార్క్స్కి 25% వెయిటేజ్ అయితే లాస్ట్ ఇయర్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం కూడా ఉంటుందేమో అని నేను అనుకుంటున్నాను. బట్ ఇంకా అఫీషియల్ నోటిఫికేషన్ రాలేదు కాబట్టి లెట్ us వెయిట్ అండ్ సీ. వెయిటేజీ ఇక్కడ జేఈ మెయిన్లో అయితే వెయిటేజీ కాదు, అది జాయిన్ అవ్వడానికి మినిమం ఉండాలి అక్కడ. బట్ ఎంసెట్లో మాత్రం ఇంటర్మీడియట్ మార్క్స్, ఎంసెట్ మార్క్స్ కలిపి తీసుకునే ఆ రెండింటిని బేస్ చేసుకునే మనకి ర్యాంక్ అయితే ఇవ్వటం అయితే జరుగుతుంది ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన స్టూడెంట్స్కి. బట్ తెలంగాణ స్టూడెంట్స్కి అయితే ఎటువంటి ఇంటర్మీడియట్ మార్క్స్ తోటి సంబంధం ఏం లేదు. డైరెక్ట్గా మీకు ఎంసెట్లో వచ్చిన ర్యాంక్ను బట్టే ఎంసెట్ ర్యాంక్ ఇస్తారు, కాలేజీలో జాయిన్ అవ్వడానికి అయితే అవకాశం అయితే ఉంది. ఇది ఎంసెట్కి సంబంధించి ఇంకా అఫీషియల్ నోటిఫికేషన్ రాలేదు కాబట్టి లాస్ట్ ఇయర్ బేస్ ప్రకారం ఇలా ఉంటుందేమో అని అంచనా. అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎంసెట్లో కూడా వెయిటేజ్ ఉంటుందా ఉండదా, ఎవరికి ఉంది, ఎంత పర్సెంట్ ఉంది ఏంటి అనేది ఇంకొక వీడియోలో మీతో అయితే నేను డీటెయిల్గా డిస్కస్ చేస్తాను. ప్రస్తుతానికైతే ఇంటర్మీడియట్ మార్క్స్ జేఈ మెయిన్లో జాయిన్ అవ్వటానికైతే అవసరమే. కాబట్టి మీరు ఇంటర్మీడియట్ కూడా పక్కాగా, జాగ్రత్తగా, సిన్సియర్గా కష్టపడి చదవండి. మంచి మార్కులు ఎప్పుడూ వచ్చినా ఎక్కడికి పోవు. ఎంత ఎక్కువ స్కోర్ వస్తే మనం అంత హ్యాపీగా, కాన్ఫిడెంట్గా ఉంటాం, మీ అందరికీ తెలిసిందే. కాబట్టి మంచి స్కోర్ తెచ్చుకోవడానికైతే ట్రై చేయండి. ఇంటర్మీడియట్ నెగ్లెక్ట్ చేయకండి. దేనికైనా ఇంటర్మీడియట్ సబ్జెక్ట్ అనేది ఫౌండేషన్ లాంటిది. అది ఎంసెట్ అయినా, మెయిన్స్ అయినా, అడ్వాన్స్ అయినా, ఇది రాకుండా అది చేయటం అనేది సాధ్యపడదు. కాబట్టి దీనికి కూడా మంచి ప్రయారిటీ ఇవ్వండి. దీనికి కూడా కొంత టైం కేటాయించండి. బాగా చదవండి, కష్టపడండి, మంచి స్కోర్ అయితే తెచ్చుకోండి. విష్ యూ ఆల్ గుడ్ లక్ గైస్. మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.